నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరకైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా నటిస్తున్న పెద్ది మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే బిజినెస్ ఎంత మేరకు జరిగింది, సినిమా మీద హైప్ ఎలా ఉంది, కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక మన వీడియోస్ ఒకటి రెండు సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మన వీడియోలోకి వెళ్తే కనుక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తా అన్న పెద్ది మూవీ మీద అయితే విపరీతమైన అంచనాలు అయితే నెలకొన్నాయి. సినిమా స్టార్టింగ్ ప్రమోషన్స్ నుంచి చకిరీ చకిరీ సాంగ్ కాడి నుంచి రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ ట్రైలరు అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. రెస్పాన్స్ అయితే అదిరిపోయిందనమాట. ఇంకా ఏరియాల వారీలుగా బిజినెస్ ఎలా జరిగింది అన్నీ కూడా మనం ఇక వీడియోలోకి వెళ్తే కనుక నైజాం ఏరియా నుంచి స్టార్టింగ్లో 60 కోట్లు అన్నారు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే సీడెడ్లో కనుక దాదాపు 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే ఉత్తరాంధ్రలో 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనమాట. 18 కోట్లు. ఇకపోతే ఈస్ట్ గోదావరిలో 10 కోట్లు, అలాగే వెస్ట్ గోదావరిలో 9 కోట్ల 25 లక్షల రూపాయలు, అలాగే గుంటూరులో 11 కోట్ల 20 లక్షల రూపాయలు, అలాగే నెల్లూరులో 6 కోట్ల 20 లక్షల రూపాయలు. ఇలా నైజాము, ఆంధ్ర, సీడెడు, ఉత్తరాంధ్ర అన్నీ కలుపుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా సినిమా అయితే కనుక 135 కోట్ల 25 లక్షల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. హిట్ టాక్ వస్తే మాత్రం ఈ కలెక్షన్స్ అందుకోవడం అయితే పెద్దకైతే పెద్ద విషయమే కాదు. ఎందుకంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. హిట్ టాక్ ఏమాత్రం వచ్చినా కూడా చాలా ఈజీగా సునాయాసంగా అయితే మూవీ అయితే కలెక్ట్ చేసేదానికి బ్రేక్ ఈవెన్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ. ఇకపోతే కర్ణాటకలో దాదాపు 17 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగడం జరిగింది. ఇకపోతే తమిళనాడులో 5 కోట్ల 20 లక్షల రూపాయలు, అలాగే కేరళలో 2 కోట్ల రూపాయల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇదైతే చాలా హై అనే చెప్పుకోవాలి. రామ్ చరణ్ గారి ప్రీవియస్ సినిమా గేమ్ చేంజర్ కొంచెం ఫలితం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషను గేమ్ చేంజర్ ఎఫెక్ట్ ఏమాత్రం పడలేదు. ఓ రేంజ్లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇకపోతే హిందీ బెల్ట్లో ఓన్లీ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే ఆల్మోస్ట్ 20 నుంచి 25 కోట్ల మధ్యలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 24 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు జరిగింది. అలాగే ఇంకా ఓవర్సీస్లో కలుపుకుంటే కనుక 34 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇట్లా వరల్డ్ వైడ్ రామ్ చరణ్ సినిమా పెద్ది సినిమా అయితే కనుక 213 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆల్మోస్ట్ 220 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనమాట. ఓవరాల్గా 490 నుంచి 500 కోట్ల మధ్యలో గ్రాస్ వస్తే కనుక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇది పెద్ది సినిమా యొక్క రికార్డు బ్రేకింగ్ బిజినెస్ అయితే జరిగిందనే చెప్పుకోవాలి. గత సినిమా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఈ సినిమాతో రామ్ చరణ్ గారు బిజినెస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే సినిమా బుకింగ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మాట్లాడుకుంటే దాదాపు ఓవర్సీస్లో జూన్ 7వ తేదీనే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఇప్పటిదాకా దాదాపు సినిమా 800K అయితే రన్నింగ్, అంతే దాదాపు 8 కోట్ల 20 లక్షల రూపాయల వరకు అయితే కలెక్ట్ చేసిందనమాట. ఇక డే 1 ప్రీమియర్స్ అన్నీ కలుపుకొని 2 మిలియన్ అయితే క్రాస్ చేసే అవకాశం అయితే బలంగా ఉంది. ఏమాత్రం సినిమా మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇదంతా కూడా ఇవాల్టి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే తెలుగులో జరుగుతూ ఉంది. ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్ అయితే కనుక బుకింగ్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. అలాగో జూన్ 4వ తేదీన, జూన్ 3వ తేదీన ప్రీమియర్స్ పడబోతున్నాయి. జూన్ 4న అయితే మాత్రం వరల్డ్ వైడ్ పెద్ద గ్రాండ్ రిలీజ్ ఉండబోతుంది. ఆఫ్టర్ లాంగ్ టైం సంక్రాంతి తర్వాత వస్తున్న పెద్ద సినిమా కాబట్టి సినిమా మీద అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి రెహమాన్ గారి మ్యూజిక్, మరోపక్క జానీ మాస్టర్ కంపోజిషను, అలాగే రామ్ చరణ్ గారు పడ్డ కష్టం, జగపతి బాబు గారి యాక్టింగు, అలాగే బుచ్చిబాబు గారి యొక్క పెన్ను పవర్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది. ఈ సినిమా అనుకున్న విధంగా ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా దాదాపు 700 కోట్లు 800 కోట్ల రూపాయలు వసూలు సాధించేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది. హిందీ బెల్ట్లో సక్సెస్ అయితే కనుక ఈజీగా కేక్ వాక్ రన్ అయితే వచ్చేదానికి బలంగా ఉందన్నమాట. సో ఈ సినిమాతో రామ్ చరణ్ గారు మరో మెట్టు ఎక్కాలని, అలాగే తెలుగు ఇండస్ట్రీ స్థాయిని
గ్లోబల్ రేంజ్‌లో పలికించాలని మరొకసారి కోరుకుంటూ, న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి మీకు ఏ అప్డేట్ కావాలో నేను ఇస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.